ఓకే రైట్. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ నాయకులు హిందూ మత రక్షణ గోరక్షణ అంటూ బీజేపీ నాయకులందరూ కలిసి ముస్లింలపై దాడులకు దిగబడుతున్నారు, అర్ధరాత్రులు రోడ్లపైన వీరంగం సృష్టిస్తున్నారనేసి విమర్శలు వస్తున్నాయి. ఇదేం ధర్మం అండి మీరు చేసేది? బీజేపీ నాయకుల కంటే ముందు గోరక్షకులండి. ఈరోజు మనము బ్రతుకుతున్నాము అనంటే అన్నదాతల వల్ల. ఆ అన్నదాతలకి జీవం పోసేదే గోమాత. అట్లాంటి గోమాతని మీరు హత్య చెయ్యొద్దు. గోమాత ఒక ధర్మంలో మేము పూజిస్తాము కాబట్టి మీరు కూడా దాన్ని గౌరవించండి. ఆ గోమాతని రక్షించేది మీరు చేయలేకపోతే, ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వాళ్ళు చేయలేకపోతే, అరే గోమాతను రక్షించడానికి మా ప్రాణం పోయినా సరే మేము రోడ్డన్నీ ఎక్కుతాము, ప్రాణాలు కూడా కోల్పోతామని చెప్పి ఈరోజు గోరక్షకులు రోడ్లపైన పడి వాటిని కాపాడుకుంటున్నారు. ఓకే, అది మా ధర్మం. ధర్మంని కాపాడుకోవడంలో తప్పు లేదు కదండి. కానీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టే ఫస్ట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాము. పోలీస్ వాళ్ళు దాన్ని పట్టించుకోకపోతే అప్పుడు గోరక్షకులు వాళ్ళంతలా వాళ్ళు చేతులలో తీసుకొని కాపాడతారు. రీసెంట్గా కూడా ఓల్డ్ సిటీలో ఇలాగే అయ్యింది. ఒక దాన్ని ఆపారు. ఆపిన తర్వాత ఏమైందంటే ఎంఐఎంలో గెలిచిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాడో ఏమో, హీరో అనుకుంటున్నాడో ఏమో, మళ్ళీ లారీని పట్టుకొని పోయాడు. ఆ టైంలో ముగ్గురికి దెబ్బలు తగిలాయి. కనీసం ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. మళ్ళీ ఏం చేస్తాం? మీరు చేయకపోతే, మీకు చేత కాకపోతే చెప్పండి, మా అంతలో మేము చేసుకుంటామని చెప్పి గోరక్షకులు ముందుకొచ్చి చేసుకుంటున్నారు. రైట్. అదేవిధంగా దేశంలో బీజేపీ నాయకులంతా ఒకే మతం ఒకే దేశం అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులేమో సెక్యులర్ దేశం కావాలనేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఈ సెక్యులర్ దేశం ప్రజలకు ఉపయోగపడుతుందా, లేకపోతే ఈ ఒకే దేశం ఒకే మతం అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ అని అంటే వసుదైవక కుటుంబం, సర్వే జన సుఖినో భవంతు. నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది చెప్పేదే మా హిందూ ధర్మం, సనాతన ధర్మం. కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే మీరన్న సెక్యులరిజం వస్తుంది. కానీ కొంతమంది మాట్లాడే సెక్యులరిజం పేరుతోటి కేవలం రాజకీయాలు చేసుకుంటూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు. అది సెక్యులరిజం కాదు. సెక్యులరిజం అంటే నిజమైన సనాతన ధర్మం, అది సెక్యులరిజం. మేము సనాతన ధర్మంలో ఉన్నాము కాబట్టే మేము ట్రూ సెక్యులరిజం. అదే మీరు చెప్తున్న సెక్యులరిజం వాళ్ళు సెక్యులరిజం కాదు. కేవలము వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి, ఓట్ల కోసం అని చెప్పి రాజకీయాలు చేసేవాళ్ళు, వాళ్ళు సెక్యులర్స్ అయితే కాదు.